10 బీఆర్ఎస్ పాలనలో అరకొరగా రేషన్ కార్డులు ఇచ్చారని చెప్పారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. 1,05,00,000 మందికి కాంగ్రెస్ ప్రభుత్వంలో స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని తెలిపారు. సంగారెడ్డిలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులను సీఎం రేవంత్ రెడ్డి పంపిణీ చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా తారా డిగ్రీ కాలేజీలో హెలీప్యాడ్, అంబేద్కర్ స్టేడియంలో సభ స్థలాన్ని పరిశీలించారు జగ్గారెడ్డి. సభని 50,000 మందితో నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని దాదాపు 10 సంవత్సరాల తర్వాత గత ప్రభుత్వంలో ఈ తెల్ల రేషన్ కార్డుల పంపిణీ సరిగ్గా జరగలేకపోయింది. కానీ ఎట్ ఎ టైం 1,05,00,000 మందికి లాంచింగ్ కార్యక్రమం సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అండ్ ఉత్తమ్ రెడ్డి గారు సివిల్ సప్లై మినిస్టర్గా ఇక్కడ లాంచింగ్ చేయడం అనేది విశేషం. మొత్తం మీద 1,05,00,000 మంది తెలంగాణ ప్రజలకు తెల్ల రేషన్ కార్డు ఇవ్వడం అనేది చాలా గొప్ప విశేషం, నిర్ణయము. కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ అట్లుంటుంది. ఒక మాట చెప్తే ఆ మాట ప్రకారం కమిట్మెంట్ అట్లుంటుంది. కాబట్టి ఆ కమిట్మెంట్లో ఈరోజు గొప్ప నిర్ణయము ఇటు రేవంత్ రెడ్డి గారు అటు ఉత్తమ్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. దాదాపు 10 సంవత్సరాల తర్వాత గత ప్రభుత్వంలో ఈ తెల్ల రేషన్ కార్డుల పంపిణీ సరిగ్గా జరగలేకపోయింది. కానీ ఎట్ ఎ టైం 1,05,00,000 మందికి లాంచింగ్ కార్యక్రమం సంగారెడ్డి